ఫ్రెండ్స్, నదిలో స్నానం చేస్తున్న ఈ అమ్మాయి ఒక ఏనుగు మీద కూర్చున్న ఒక వ్యక్తి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఈ అమ్మాయి ఒక మహిళని చూస్తున్నాడు. ఆమె చనిపోయి ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయికి ఏం అర్థం కాకముందే ఆ దయ్యం తన బట్టలను తీసుకొని అక్కడ నుండి మాయమైపోతుంది. ఇంకా ఈ అమ్మాయి పరిగెత్తుకుంటా వెళ్లి ఆ వ్యక్తికి చెప్తుంది. ఇంకా అది విని ఈ వ్యక్తి, ఈ అడవిలో చాలా దుష్ట శక్తులు ఉన్నాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఇంకా తర్వాత రోజు ఈ అమ్మాయి ఒక చిన్న పిల్లతో ఆడుకుంటూ ఉంటే ఏదో వింతనేది ఈమె వైపు వేగంగా వస్తూ ఉంటుంది. ఇంకా డైరెక్ట్ ఆమె ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంకా అది చూసి ఈ చిన్న అమ్మాయి వెంటనే అక్కడ నుండి పారిపోయి ఈ విషయం ఊరి వాళ్ళందరికీ చెప్తుంది. ఇంకా చిన్న చిన్నగా ఊరు మొత్తం అక్కడికి చేరుకుంటుంది. అక్కడ ఉండే ఒక తాంత్రిక మహిళకి తెలుస్తుంది ఈమె ఒంట్లోకి దయ్యం వచ్చింది అని. ఇంకా ఈ ఆత్మ తాంత్రికురాలతో మాట్లాడి తన భర్తని అక్కడికి పిలిపిస్తుంది. ఇంకా భర్త ముఖాన్ని చూసి ఈమె కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే పెళ్లైన రోజు కొంతమంది ఈ అమ్మాయిని చంపేసి ఉంటారు. అందుకే ఈమె ఆత్మగా మారి ఒక విషయం చెప్తుంది. ఇక్కడ జంగల్లో కొంతమంది పోలీస్ వేషం వేసుకుని తమ స్వార్థం కోసం అడవి జంతువులను చంపే ప్లాన్ వేస్తున్నారు అని చెప్తుంది. ఇంకా అది విని ఈ ఊరు వాళ్ళందరూ ఏం చేశారో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా టైప్ చేయండి. చివరికి ఊరు వాళ్ళందరూ సైలెంట్ గా నిల్చుండిపోతారండి. ఆ ఆత్మ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.